హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక కథ. మరి కథలోకి వెళ్తే, ప్రజ్ఞ బంగారం లే నాన్న, నా బుజ్జి కదూ, నా నాన్న కదూ లేరా అంటూ మంచం మీద నిద్రపోతున్న కూతురి పక్కన కూర్చొని లేపుతూ ఉంది సురేఖ. తల్లి అలా పిలుస్తూ ఉంటే విని కూడా వినపన్నట్లు నటిస్తూ దొంగలా అప్పుడప్పుడు ఒక కన్ను తెరిచి ఎదురుగా ఉన్న తల్లి వైపు చూసి నవ్వి మరలా కళ్ళు మూసుకుని నటిస్తుంది 5 సంవత్సరాల ప్రజ్ఞ. ఇక పడుకుంది చాలే, లేచి త్వరగా తయారవు, స్కూల్కి టైం అవుతుంది అంటూ లేపుతూనే ఉంది సురేఖ. ఎంత కూతురు లేకపోవడంతో విసుగొచ్చిన సురేఖ కూతురి వైపు చూస్తూ, ఇదిగో ఇదే చివరిసారి చెప్తున్నాను, ఇప్పుడు కనుక నువ్వు లేవకపోతే రాత్రి నాన్న తెచ్చిన చాక్లెట్స్ అన్నీ నేనే తినేస్తాను సరేనా అంటూ మంచం మీద నుంచి లేచి వెళ్ళబోతూ పైకి లేచిన తల్లి చేతిని పట్టుకొని, అమ్మా నేను మేల్కొనే ఉన్నాను అంటూ నవ్వుతూ లేచి తల్లిని గట్టిగా హత్తుకుంది ప్రజ్ఞ. అలారా దారికి, నాకు తెలిసే దొంగపిల్లని వేషాలు అంటూ పాపని గట్టిగా హత్తుకొని తన 2 చేతులతో పడుకోబెట్టుకొని గిర్రున తిప్పింది సురేఖ. తల్లి అలా తిప్పుతూ ఉంటే ఎంతో ఆనందంగా నవ్వుతూ ఉంది ప్రజ్ఞ. ఏమండో శ్రీమతి గారు, మీ నవ్వులు అయిపోతే మమ్మల్ని కూడా కొంచెం పట్టించుకోండి అంటూ చేతిలోని బ్రష్ మీద వేయటానికి అయిపోయిన పేస్ట్తో కుస్తీ పడుతూ అక్కడికి వచ్చి నించున్నాడు ప్రకాశం. భర్త అవస్థని చూసి పాపని కిందికి దింపి నవ్వుతూ బయటకు నడిచింది సురేఖ. వంటింట్లోకి వెళ్ళి బుట్టలో ఉన్న కొత్త పేస్ట్ తీసుకొని వచ్చి నవ్వుతూ భర్త చేతికి అందించింది. పాప దగ్గరికి వెళ్ళి పాపని తన చేతుల్లోకి తీసుకుని, రారా బంగారం మనం వెళ్ళి పాలు తాగుదామని వంటింట్లోకి వెళ్ళి పక్కనే ఉన్న అరుగు మీద పాపని కూర్చోబెట్టి పాలు కలుపుతూ పాపకి ఏవేవో కబుర్లు చెప్తూ పాలు తాగించి తీసుకొని వెళ్ళి స్నానం చేయించి డ్రెస్ వేసి సిద్ధం చేసి 1-2 సార్లు తనివి తీరా పాపని చూసుకుని ముద్దు పెట్టుకుని టిఫిన్ తినడానికి బయటకు తీసుకుని వచ్చింది సురేఖ. ప్రజ్ఞ, త్వరగా రామ్మా, నాన్న నీ కోసం ఎదురు చూస్తున్నారు అంటూ ఆఫీస్కి రెడీ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని పాపని పిలుస్తున్నాడు ప్రకాశం. వస్తున్నాను నాన్న అంటూ కొత్త బట్టల్లో గదిలో నుండి బయటకు వచ్చిన తండ్రి ముందు నించుంది ప్రజ్ఞ. అలా నవ్వుతూ వస్తున్న పాపని చూస్తూ అలాగే ఉండిపోయాడు ప్రకాశం. పాపని తన 2 చేతుల్లోకి తీసుకుని ముద్దాడి, పుట్టినరోజు శుభాకాంక్షలు చిట్టి తల్లి అంటూ పాపని తనివి తీరా చూసుకున్నాడు. నువ్వు రానా టిఫిన్ తిందు కానీ అంటూ వాళ్ళ నాన్న చేతిలో నుండి పాపని తీసుకున్న సురేఖని ఆగమని సైగ చేస్తూ, ఈరోజు నా చిట్టి తల్లికి నేనే తినిపిస్తాను, ఏమంటావు నాన్న అడిగాడు ప్రకాశం. అలాగే నాన్న అంది నవ్వుతూ ప్రజ్ఞ. పాపని తన వైపుకు తిప్పుకుంటూ, అదేమీ కుదరదు, నేనే తినిపిస్తాను అంది సురేఖ. అలా ఏమీ కుదరదు, ఈరోజు నేనే తినిపిస్తాను అన్నాడు ప్రకాశం. కాదు కాదు నేనే అని ఇద్దరు పాపని అటు ఇటు లాక్కుంటుంటే వాళ్ళ వైపు చూసి ఆనందంగా నవ్వుతుంది ప్రజ్ఞ. ఇలా కాదు కానీ నువ్వే చెప్పురా బంగారం, ఈరోజు ఎవరు తినిపించాలి నీకు అడిగాడు ప్రకాశం. గడ్డం కింద వేలు పెట్టుకుని పైకి చూస్తూ ఆలోచిస్తున్నట్టు నటిస్తూ ఇద్దరి వైపు ఓరగా చూస్తూ నువ్వే అంటూ వాళ్ళ నాన్న వైపు వేలు చూపించింది ప్రజ్ఞ. భార్య వైపు చూసి నవ్వుతూ, అది నా బంగారం అంటే చూసావా అంటూ నవ్వి పాప వైపు చూస్తూ, రారా నాన్న నేనే తినిపిస్తాను అన్నాడు ప్రకాశం. పాప సరదాగా అన్న ఆ మాటకి బాధ కలిగింది సురేఖకి. అది గమనించిన ప్రజ్ఞ టక్కున వేలు వాళ్ళ అమ్మ వైపు చూపించి, నువ్వు కూడా పెట్టు అంది నవ్వుతూ. ఇద్దరు కలిసి పాపకి తినిపించారు. తినడం అయిన తర్వాత ఇంక వెళ్దామా అంటూ పైకి లేచి నించున్నాడు ప్రకాశం. ఇదిగోండి మీ లంచ్ బాక్స్ అని చేతిలోని బాక్సు భర్త చేతికి అందించింది. పక్కనే ఉన్న ఇంకో బాక్సు పాప స్కూల్ బ్యాగ్లో పెడుతూ, అమ్మో ఈ బాక్స్లో చాక్లెట్స్ ఉన్నాయి, అందరికీ ఇవ్వు అంది సురేఖ. సరే ఇక మేము వెళ్ళొచ్చా శ్రీమతి గారు అంటూ పాప బ్యాగ్ చేతిలోకి తీసుకొని పాపతో సహా బయటకు నడిచాడు ప్రకాశం. వాళ్ళ వెనకే బయటకు వెళ్ళి, సాయంత్రం త్వరగా రండి, గుడికి వెళ్ళాలి, గుర్తుందిగా అంది సురేఖ పాప వైపు చూసి చేతి నూపుతూ. అబ్బా గుర్తుందిలే రేఖ, త్వరగానే వచ్చేస్తాను అంటూ బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయారు. పాప లే అమ్మా స్కూల్కి టైం అవుతుంది అన్న పిలుపు వినపడి అంతవరకు తన అందమైన కళ్ళ ప్రపంచంలో హాయిగా సేద తీరుతున్న ప్రజ్ఞ వాస్తవంలోకి వచ్చి కళ్ళు కూడా తెరవకుండానే అమ్మ అంటూ పైకి లేచి ఎదురుగా ఉన్న మనిషిని చూసి చూడగానే అప్పటి వరకు ఆనందంగా విచ్చుకున్న మొహం వాడిపోయింది. పని మనిషి వైపు తిరిగి అమ్మ ఎక్కడా అని అడిగింది. ఈరోజు ఆఫీస్లో పని ఎక్కువగా ఉందని ఉదయమే వెళ్ళిపోయారు పాప, పద లేచి స్నానం చేద్దువు కానీ అంటూ పాపని ఎత్తుకొని కిందకి దించపోయింది పంకజం.
వద్దు అన్నట్టు కళ్ళతో సైగ చేసి మెల్లిగా మంచం దిగి బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి బట్టలు వేసుకుని బయటికి వచ్చేసరికి పంకజం డైనింగ్ టేబుల్ దగ్గర అన్నీ సిద్ధం చేస్తూ పాప వైపు చూసి రామ్మ జుట్టు దువ్వి టిఫిన్ పెడతాను అని పిలిచింది. మౌనంగా టేబుల్ దగ్గరికి వెళ్ళి కుర్చీలో కూర్చొని పంకజం పెట్టిన టిఫిన్ తినేసి బ్యాగ్ తీసుకొని బయటకు నడిచింది. అప్పటికే ఇంటి ముందు వచ్చి ఆగిన స్కూల్ బస్ ఎక్కి వెళ్ళిపోయింది. హలో మేడం, నేను మీ పాప స్కూల్ నుండి మాట్లాడుతున్నాను. మీరు ఒకసారి స్కూల్కి రాగలరా? మీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి ఫోన్ పెట్టేసింది ప్రజ్ఞ వాళ్ళ క్లాస్ టీచర్. ఏమైంది ప్రజ్ఞకి? ఇంత హఠాత్తుగా ఉపాధ్యాయురాలు ఫోన్ చేసిందంటే ఏదో విషయం ఉండే ఉంటుంది అనుకొని భర్తకు కాల్ చేసి జరిగిందంతా వివరించి గంటలో ఇద్దరు స్కూల్కి చేరుకొని ప్రజ్ఞ వాళ్ళ క్లాస్ టీచర్ దగ్గరికి వెళ్ళి ఏమైంది మేడం, ఎందుకంత త్వరగా రమ్మన్నారు? ఏమైంది మా పాపకి అని ఆతృతగా అడిగారు సురేఖ ప్రకాష్. మీ పాపకి ఏమీ కాలేదు, మీరు కొంత ప్రశాంతంగా ఉండండి. మీతో చిన్న పని ఉండి నేనే పిలిచాను అంది ప్రజ్ఞ క్లాస్ టీచర్ శేషరత్నం. సురేఖ ప్రకాష్ ఒకరి మొహాలు ఒకరు చూసుకొని హమ్మయ్యా మా పాపకి ఏమీ కాలేదు కదా అని సంతోషంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇంకెందుకు మమ్మల్ని అంత అర్జెంటుగా రమ్మన్నారు అని అడిగాడు ప్రకాష్. చూడండి ప్రకాష్ గారు, మీ పాప ప్రవర్తనలో ఈ మధ్య ఎందుకో చాలా మార్పు వచ్చింది. అంతకుముందు ఉన్నంత చలాకీగా ఉండటం లేదు. ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్లు ఉంటుంది. ఎవరితో కలవదు, మాట్లాడదు. ఇంతకుముందు ఎప్పుడు ప్రజ్ఞని ఇలా చూడలేదు. గత కొంతకాలంగా ఇదే తీరు. దీనికి కారణం ఏంటి అని గమనిస్తే మాకు ఒకటే అర్థమైంది అంటూ సురేఖ వైపు చూసింది శేషరత్నం. ఎందుకు మేడం, ఎందుకు అలా ఉంటుందంటారు? మీకేం అర్థమైంది అని ఎంతో ఆతృతగా అడిగింది సురేఖ. దానికి కారణం మీరే అంది ఆ టీచరు. మేమా? ఏం టీచర్ మీరు అనేది అంటూ ఆశ్చర్యపోతూ కూర్చులో నుంచి పైకి లేచి నించున్నారు ఇద్దరు. ఇద్దరిని కూర్చోమని సైగ చేసింది శేషరత్నం. మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్పండి, అప్పుడు మీకే అర్థం అవుతుంది. దానికి కారణం మీరేనా కాదా అనేది అంది. మీ పాపని ప్రతిరోజు ఎవరు నిద్ర లేపుతున్నారు? మా పని మనిషి పంకజం అని సమాధానం ఇచ్చింది సురేఖ. ఆవిడకు ముందు నేనే అంది సురేఖ. స్నానం చేయించడం, తయారు చేయటం, టిఫిన్ పెట్టడం ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? ఒక్కోసారి పంకజం, ఒక్కోసారి పాపే స్నానం చేస్తుంది, చక్కగా డ్రెస్ కూడా వేసుకుంటుంది అని సమాధానం చెప్పాడు ప్రకాష్. ఇంతకుముందు ఇవన్నీ ఎవరు చేసేవారు? నేనే అంది సురేఖ. సాయంత్రం పాప ఇంటికి వచ్చే సమయానికి ఇంట్లో ఎవరు ఉంటారు? పంకజం. మరి ఇంతకుముందు? నేను అంది సురేఖ. మరి ఇప్పుడు ఇవన్నీ మీరు ఎందుకు చేయటం లేదు మిసెస్ సురేఖ గారు అని ఘాటుగా ప్రశ్నించింది శేషరత్నం. ఇంతకు ముందంటే పాప చిన్నపిల్ల కావటంతో, అందులోనూ ఉద్యోగం మానేశాను కాబట్టి ఇవన్నీ చేయగలిగాను. ఇప్పుడు పాప పెద్దదైపోయింది కదా, అందుకే నేను ఉద్యోగంలో చేరాను. అందుకే ఇవన్నీ చేయటం కుదరడం లేదు. ఇందులో ఏమైంది? మీరు ఉద్యోగంలో చేరి ఎన్ని రోజులు అవుతుంది అడిగింది శేషరత్నం. 1 సంవత్సరం అని సమాధానం ఇచ్చింది సురేఖ. పక్కనే ఉన్న క్లర్క్ని పిలిచి వెళ్ళి పాపని తీసుకురా అన్నట్లు సైగ చేసింది. వెంటనే పాపని తీసుకుని వచ్చి వాళ్ళ తల్లిదండ్రుల ముందు నిలబెట్టారు. శేషరత్నం పాపని దగ్గరికి తీసుకొని చూడమ్మ ప్రజ్ఞ, నువ్వు ఉదయం క్లాస్లో రాసిన వ్యాసం ఇదేనా అంటూ ఒక పేపర్ని తీసి చూపించింది. అవును టీచర్ అంటూ తలాడించింది ప్రజ్ఞ. సరే, ఇక నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో, ఒక 2 నిమిషాల్లో అమ్మ వాళ్ళు వస్తారు అని చెప్పి పాపని బయట కూర్చోబెట్టమని చెప్పింది. ప్రజ్ఞ వాళ్ళ తల్లిదండ్రుల వైపు చూసి పేపర్ని వాళ్ళకి ఇచ్చి ఇంటికి వెళ్ళి ఈ పేపర్లో మీ పాప ఏం రాసిందో చదువుకోండి, అప్పుడు మీకే అర్థం అవుతుంది మీరేం తప్పు చేశారు అని చెప్పి వెళ్ళి తన సీట్లో కూర్చుంది. ఆ పేపర్ చేతిలోకి తీసుకొని టీచర్కి నమస్కారం పెట్టి మేము ఇక వెళ్తాము అని చెప్పి అక్కడి నుండి బయటకు వచ్చి పాపతో సహా ఇంటికి వెళ్ళిపోయారు. అమ్మ ప్రజ్ఞ, నువ్వు వెళ్ళి స్నానం చేసిరా నాన్న, స్నాక్స్ తిందువు కానీ అని చెప్పి పాపని బాత్రూంలోకి పంపింది సురేఖ. పాప అటు వెళ్ళగానే ఆ పేపర్ ఓపెన్ చేసి చదవడం ప్రారంభించింది. మా అమ్మ నాన్న అంటే నాకు చాలా ఇష్టం. నేను ఏది కావాలన్నా కొని తెస్తారు. ఎప్పుడు నన్ను మంచిగా చూసుకుంటారు. మా అమ్మ అయితే ఎప్పుడు నాతోనే ఉంటుంది, నాతో ఆడుతుంది, నాతో పాటే పడుకుంటుంది, నాకు అన్నం కలిపి నోట్లో పెడుతుంది, నన్ను నవ్విస్తుంది. ఎప్పుడు నన్ను ఒక మాట కూడా అనదు. ఒక్కరోజు కూడా నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళదు. నేను ఎప్పుడు ఒంటరిగా ఉన్నానని తెలిసినా అమ్మ నాకన్నా ముందే నా బాధ గమనించి నన్ను ఆడిస్తుంది, బయటకు తీసుకెళ్తుంది. ఇలా నేను ఎప్పుడు ఆనందంగా ఉండేలా చూసుకుంటుంది. మా నాన్న నాకు ఎన్నో బొమ్మలు,
చాక్లెట్లు, కొత్త కొత్త డ్రెస్సులు ఇలా అన్నీ నేను అడక్కముందే కొని తెస్తారు. వారాంతరంలో ముగ్గురం కలిసి ఎంచక్కా బయటికి వెళ్తాము. కానీ ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు కూడా అలానే ఉంటే ఎంత బాగున్నో. ఇప్పుడు రోజు నిద్ర లేవగానే ఎదురుగా ఉండవలసిన అమ్మ స్థానంలో ఇంకెవరో ఉంటున్నారు. ఎప్పుడు నాతో ఆడే అమ్మ ఇప్పుడు ఆడుకుందామంటే ఓపిక లేదు. నువ్వే ఆడుకో బంగారం అంటుంది. ఒక క్షణం కూడా ఒంటరిగా ఉండనివ్వనమ్మా. ఇప్పుడు ఒంటరిగా కూర్చుంటున్నాను, ఒంటరిగా పడుకుంటున్నాను, ఒంటరిగానే ఆడుకుంటున్నాను కూడా. అయినా నాతో ఆడడం లేదు. నేనేమి తప్పు చేశానో తెలియడం లేదు. ఇంటికి రాగానే ప్రేమగా నన్ను ఎత్తుకొని ముద్దాడే అమ్మ ఇప్పుడు ఎప్పుడు ఇంటికి వస్తుందో కూడా తెలియదు. ఏ పనిలో ఉన్నా నన్ను తన పక్కనే ఉంచుకునే అమ్మ ఇప్పుడు నేను పక్కకు వెళ్తే కనీసం నన్ను పట్టించుకోవటం లేదు సరికదా. పక్కకు వెళ్ళి ఆడుకో, నన్ను కదిలించొద్దు అంటుంది. ఎప్పుడు అడగకుండానే ఎన్నో తెచ్చిపెట్టి నాన్న, ఇప్పుడు బొమ్మలు తెచ్చావా అని అడిగితే ఈరోజు మర్చిపోయాను బంగారం, రేపు తెస్తాను అంటున్నాడు. నా మీద ప్రేమ తగ్గిపోయిందేమో అనిపిస్తుంది. ఎప్పుడు నా పక్కనే ఉండే అమ్మ ఇప్పుడు ఎప్పుడో కానీ ఉండట్లేదు. ఇంతకుముందు ఇన్ని బొమ్మలు బట్టలు లేకపోయినా ఎంతో ఆనందంగా ఉండేదాన్ని. కానీ ఇప్పుడు అన్నీ ఉన్నా కూడా అప్పటి సంతోషం లేదు. ఎందుకో తెలియదు. చిన్నపిల్లని కదా, అమ్మ కావాలనిపిస్తుంది. ఎప్పుడు అమ్మ గుర్తొచ్చి ఏడుపొస్తుంది. నేను స్కూల్కి వెళ్ళను, ఎప్పుడు నీతోనే ఉంటాను అనాలనిపిస్తుంది. మీ బంగారాన్ని కదా, తప్పు చేస్తుంటే క్షమించండి అమ్మా నాన్న, కానీ నాతోనే ఉండండి. ఇంకెప్పుడు మిమ్మల్ని ఏమీ అడగను, అసలు అల్లరి చేయను, మీరు చెప్పిన మాట వింటాను. ఒంటరిగా ఉండాలంటే భయంగా ఉంది. పక్కన అమ్మ ఉంటే బాగుండనిపిస్తుంది. రాత్రి నిద్రలో భయం వేసి ఏడుస్తున్నాను. ఎప్పుడు భయం వేసినా అమ్మని గట్టిగా పట్టుకుని పడుకునేదాన్ని. ఇప్పుడు పక్కన అమ్మ లేదుగా. ఎవరితో మాట్లాడాలని లేదు, ఆడుకోవాలని లేదు. లవ్ యూ అమ్మా, లవ్ యూ నాన్న. చదివినంతసేపు ఇద్దరి కలలో కన్నీరు ఏరులై పారుతుంది. సురేఖ మాత్రం ఉత్తరం చదవటం పూర్తయిన వెంటనే పరుగు పరుగున పాప గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకుంటున్న పాపని తన దగ్గరికి తీసుకుని గుండెలకు హత్తుకొని గుండె పగిలేలా ఏడ్చింది. బయటకు వచ్చి ప్రజ్ఞ వాళ్ళ టీచర్కి కాల్ చేసింది. మీకు చాలా ధన్యవాదాలు మేడం. ఈరోజు మీరు ఈ పేపర్ మాకు చూపించకపోయింటే మేము ఎంతో బాధపడాల్సి వచ్చేది. ఇది మాకు ఇచ్చి ఎంతో సహాయం చేశారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేము అని కన్నీరు కార్చింది. మీ బాధ నాకు అర్థమైంది సురేఖ గారు. మీ పరిస్థితుల్లో ఉన్నవారు ఎవరైనా ఇలాగే బాధపడతారు అని ఓదార్చింది. అసలు మా పాప బాధ మీకు ఎలా అర్థమైంది అని అడిగింది సురేఖ కంటి నుండి వస్తున్న నీరు తుడుచుకుంటూ. ఒకరోజు క్లాస్లో అందరినీ పెద్దయ్యాక ఏమవుతావని అడుగుతుంటే మీ పాప మాత్రం ఇంట్లోనే ఉండి పిల్లల్ని చూసుకుంటాను అంది. అలా ఎందుకు అందో అప్పుడు అర్థం కాలేదు. తర్వాత తల్లిదండ్రుల గురించి వ్యాసం రాయమన్నప్పుడు మీ పాప రాసిన ఆ వ్యాసం చదివిన తర్వాత అర్థమైంది. అప్పుడు ఎందుకు అలా అందో. అందుకే మీకు తెలియజేయాలని ఇలా చేశాను. ఇప్పటికైనా మీ పిల్లల మనసులో ఏముందో అర్థం చేసుకోండి. పిల్లల మనసులు సున్నితమైనవి, వాటిని బాధ పెట్టకండి. మీ పిల్లలకి బంగారు భవిష్యత్తు ఇవ్వాలని తాపత్రయపడ్డంలో తప్పులేదు. కానీ దానికోసం పిల్లల ఆనందాన్ని బలి చేయకండి. పిల్లలకి మీరిచ్చే ఎనలేని ఆస్తి మీ ప్రేమ ఒక్కటే అని మర్చిపోకండి అని ఫోన్ పెట్టేసింది శేషారత్నం. ఇది విన్న సురేఖ వెంటనే ఆఫీస్కి రాజీనామా చేసేసి ప్రజ్ఞని చూసుకుంటూ ఇంటి దగ్గరే ఉండిపోయింది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.